అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో నా పేరు రాహుల్, నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఇవాళ నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరానికి ధ్యానానికి వచ్చాను. సండే ఇవాళ ఏకతా ధ్యానానికి. సో ఇక్కడ అందరం సామూహిక ధ్యానం జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. కొత్త వాళ్ళు కూడా వచ్చారు, వారికి మన రమేష్ సార్ కూడా ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్పారు, సజెషన్స్. చాలా మంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. వారికి ఎలా అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉందంటే చాలా అంటే చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్ పడడము, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలని తెలియకపోవడము. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇక ఆరోగ్య సమస్యలు కావచ్చు, మనకి జాబ్లో కావచ్చు, అవన్నీ అడ్డొస్తుంటాయి అన్నట్టు. మనం చిన్నప్పటి నుంచి మొదలుకొని పెద్ద వరకు చాలా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉంటాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే, నేను చిన్నప్పుడు మా ఫాదర్ వచ్చేసి మంచి డ్రింకర్. మంచి అని చెప్పలేము, బట్ డ్రింకర్, మంచి అంటే బాగా డ్రింక్ చేస్తారు అన్నట్టు. సో డ్రింక్ చేస్తూ ఎలా డ్రింక్ చేస్తారంటే మమ్మల్ని ఇంట్లో పడుకొని ఎక్కువ మాకేమో నిద్ర వచ్చేది. నేను చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి అనుకోండి, ఇక ఫాదర్ ఇక నైట్ వస్తున్నాడు అంటే ఇక మాకు రిలాక్స్ ఉండకపోయేది. ఒక రకమైన భయం, పడుకోవడం అనేది ఇక అయిపోయింది. ఇవాళ పడుకోవడం లేదు, ఇక ఇంట్లో ఉండడం అనేది వీలు కుదరదు, ఇంటి బయట ఉండాల్సిందే మేము. అట్లా ఉంటుంది అన్నట్టు సిచ్యువేషన్ అంతా. ఒక చిన్నపాటి ఒక రావణాసురు టైప్లో తెలిసే ఉంటుంది మీ అందరికి. సో అట్లా ఆ రకంగా ఉండే సిచ్యువేషన్. ఇక మా మదరు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఇక ఆయన నైట్ అంతా టీవీ పెట్టుకుని రకరకాల ఆయన యాక్టివిటీస్ రకరకాలు చేసి, సో అలాంటి సిచ్యువేషన్ అంటే ఒక రకమైన చిన్నప్పుడు నాకు జరిగిన సిచ్యువేషన్స్, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అదంతా కూడా ఇప్పుడు నాకు ముందుకెళ్ళడానికి అవన్నీ అడ్డుపడుతుంటాయి అన్నట్టు. ఆ భయము అదంతా మైండ్లో సేవ్ అయిపోవడము, తర్వాత ఇట్లా స్కూల్లో కావచ్చు. ఇప్పుడు అదే ఆ ఇంట్లో జరిగిన ఆ సిచ్యువేషన్సే స్కూల్లో కూడా కొంచెం నాకు అంత చదువులో కొంచెం ముందుకెళ్ళకపోవడం. అంటే నాకు జనరల్గా నేను మంచిగానే చదువుతాను, అరౌండ్ 60-70% వరకు మార్క్స్ వచ్చేవి. మేబీ ఇంకా మంచి సిచ్యువేషన్స్ ఉంటే ఇంకా బెటర్గా చదువుతుండేనేమో అని అనిపించింది. అవి మధ్యలో గుర్తొస్తాయి కదా కామన్గా, అంటే ఏదైనా జరుగుతున్న సిచ్యువేషన్స్. సో అట్లా ఇంటర్మీడియట్లో కూడా ఇక నాకు కొంచెం ఇవన్నీ ఇబ్బందులు అది ఇవే సిచ్యువేషన్స్ ఇక అడ్డొచ్చేసి, నేను చదువు ఎందుకు వెళ్ళాలే ముందుకి, చాలే చదువు, ఇక నేను ఏదైనా జాబ్ చూసుకుంటా అన్న థాట్లో ఇంటర్మీడియట్ కూడా అప్పుడు మధ్యలోనే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి జాబ్ చేసుకోవడం జరిగిందండి. తర్వాత మళ్ళీ నేను వెనక్కి చూసుకుంటే, అరే నేను మిస్టేక్ చేసిన, ఇంటర్మీడియట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మా సిస్టర్ సలహా మీద, అట్లా కరెక్ట్ కాదు, నువ్వు ఓపెన్ డిగ్రీ అన్న చెయ్యి అది అని చెప్పేసి మా సిస్టర్ సజెషన్తో ఓపెన్ డిగ్రీ చేయడం జరిగింది. అంటే ఎవరో ఒకరు వచ్చి చెప్తే తప్ప ఇక మనకి అది ఉండదు అన్నట్టు ముందుకెళ్ళడానికి. ఇప్పుడు అందరితో పాటు మనం వెళ్ళలేం. కొన్ని అట్లా ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మన మైండ్లో అవి ఎక్కడో ఒక కార్నర్లో సేవ్ అవుతుంది అన్నట్టు. ఖచ్చితంగా మనము పొద్దున్న సాయంత్రం ఏదైతే యాక్టివిటీస్ చేస్తామో అవన్నీ కూడా ఎక్కడో ఒక కార్నర్లో సేవ్ అయి ఉంటాయి అన్నట్టు. అవి ఎప్పుడు బయటకు వస్తాయో మనకి కూడా తెలియదు. అది మనం వెళ్ళే దారిలో డ్రైవింగ్ చేసేటప్పుడు వస్తాయా, లేకపోతే నిద్రలో వస్తాయా, ఏదో రకం నిద్రలో వచ్చిన నిద్ర సరిగా పట్టదు. అదే మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ సరిగా చెయ్యము. ఇక నా ఉద్యోగం నచ్చితే ఉద్యోగం సరిగా చేయం, అక్కడ ఆఫీసర్ చెప్పిన పని సరిగా చేయం, వాడికి నచ్చదు మన పని. అట్లా రకరకాలుగా మనం ముందుకు వెళ్ళలేము అన్నట్టు. అట్లా మైండ్లో అవన్నీ యాక్టివిటీస్ ఇవన్నీ ఉండడం, అవి మనము గుర్తులు ఏది చేదు అనుభవాలు కావచ్చు, భయం కావచ్చు, ఈ రకంగా ఈ యాక్టివిటీసే భయం లాగా ఒక కార్నర్ ఉండిపోయి ఆ భయం మనం ముందుకెళ్ళనియదు అన్నట్టు. సో నేను ఎప్పుడైతే నాకు యూట్యూబ్ ద్వారా ఈ ధ్యానం అనేది పరిచయం అయింది కోవిడ్ టైంలో,
సో అప్పుడు కూడా ఏంటంటే ఇక మనకి గుళ్ళు అవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. అప్పుడు నాకు ఆ, ఈ యూట్యూబ్లో ఒక దర్శనం చేసుకుందాం దేవాలయాలు అన్న ఉద్దేశంతో యూట్యూబ్ చూడడం జరిగింది. అట్లా అట్లా నాకు ఈ పత్రిజీ గారు నాకు పరిచయం అయ్యారు. ఎంతో మంది గురువులు, సీనియర్ మాస్టర్స్ వాళ్ళు పరిచయం, దాంట్లో నేను పరిచయమై వాళ్ళ అనుభవాలు ఇలాగే నాలాగానే కొత్త వాళ్ళ అనుభవాలు చెప్తుంటే నేను ఎవరో ఒక అనుభవం అది విని ఇంప్రెస్ అయ్యి నేను రావడం జరిగింది. అట్లా నాకు ఈ ధ్యానం ఎప్పుడైతే వచ్చిందో, అంతకుముందు కూడా నేను భక్తి అవి ఉండే. నేను అయ్యప్ప మాల వేసాను, శివమాల వేసాను, తర్వాత గుళ్ళు తిరిగాను, చాలా గుళ్ళు. పొద్దున్న లేచిన తర్వాత గుడికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణాలు, లేదంటే 41 ప్రదక్షిణాలు, ఇలా రకరకాల ఎవరు ఏం చెప్తే అవి చేసుకుంటూ అక్కడ తీర్థము ప్రసాదం తీసుకుంది ఇంట్లో టిఫిన్ చేయకపోతున్నాను. సో అలా కాన్సెప్ట్ ఉండేది. నేను ఎక్కడైనా అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎక్కడైనా రెంట్కుంటే నన్ను ఆదర్శంగా తీసుకొని ఆ హౌస్ ఓనర్ కావచ్చు, అక్కడ ఉండే మా ఫ్రెండ్స్ కూడా అందరు నాలాగానే తయారైపోయేటారు. అంటే వాళ్ళు కూడా టెంపుల్కి రావడం ఇట్లా రకరకాలు చేసేటోళ్ళు. సో అలా అంత ఉండేది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కథం ఆయన న్యాయగారిని అడిగేటోడిని, ఎన్ని ప్రదక్షిణాలు ఏంది ఈ రకంగా చేసిన, లేదంటే పూజలు నా ఫైనాన్షియల్ దాని ప్రకారంగా కంఫర్ట్ బట్టి చేయించాను, అన్నీ చేయించాను. కానీ సిచ్యువేషన్స్ చేంజ్ కావట్లేదు. ఆఫీస్లో అట్లనే ఉంటుండే. అరే ఇదేంది, నువ్వు ఎన్ని చేసినా కూడా సిచ్యువేషన్స్ మారట్లేవు, ఆఫీస్లో పరిస్థితి అట్లనే ఉన్నాయి, ఇట్లా అన్ని పరిస్థితులు ఇట్లనే ఉన్నాయి, ఏంది అని నాకు చాలా, నేను చాలా మంది చెప్పుకున్నా. ఎంత చెప్పుకున్నా ఏం లాభం, వాళ్ళు ఎదుటి వాళ్ళకి కూడా ఆ అర్థం చేసుకునే అది ఏం జరుగుతుందని వాళ్ళకి కూడా తెలియదు కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు విని ఎంజాయ్ చేసేటోళ్ళు, లేకపోతే విని ఊరుకునేటోళ్ళు ఏదో రకంగా అయితే, నాకైతే హెల్ప్ అయితే కాకపోయేది అన్ని విషయాలు. సో నాకు ఎప్పుడైతే ధ్యానం వచ్చిందో, రావడం వల్ల, ధ్యానం చేయడం వల్ల ఈ శ్వాస మీద ధ్యాస, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టుకొని 2 చేతులు కలుపుకొని 2 కాళ్ళు కలుపుకొని, ఎప్పుడైతే మన ఏజ్ మన వయస్సు ఎంత ఉందో, మినిమం ఆ వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోవాలి అన్న విషయం నాకు ఎప్పుడైతే తెలిసిందో, మినిమం కూర్చున్న తర్వాత మనకి ఇక తర్వాత మన ఇష్టం. మనం చేస్తున్న కొద్దీ మనకి మంచిగా అనిపిస్తే దాన్ని బట్టి పెంచుకుంటాం కదా ఆటోమేటిక్గా. మంచిగా అనిపిస్తే ఇంకొక అర్ధగంట ఎక్కువ చేస్తాం. అట్లా చేయడం జరిగింది. దాని తర్వాత నాకు ఎంత ధైర్యం అంటే, నాకు అప్పట్లో ఆంజనేయ స్వామి అంటే ఇష్టము, లేదంటే వినాయక స్వామి అంటే ఇష్టము, ఇట్లా అమ్మవారు అంటే ఇష్టము, రకరకాల దేవుళ్ళు అందరూ ఫేవరెట్ గాడ్స్ ఉన్నారు నాకు. వాళ్ళందరిగా అంత మాలోకి వచ్చి నా పక్కన అట్లా నిల్చున్న ఫీలింగ్. అప్పట్లో ఎంత అది అయినా కూడా ఒక స్టాచ్యూ రూపంలో చేసినామా, తీర్థం తీసుకున్నామా, ప్రసాదం తీసుకున్నామా, అయిపోయింది, అట్లా ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళంతా నా పక్కన ఉన్నట్టుగా, నేనే వాళ్ళైనట్టుగా. సో అంత ధైర్యంతో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటుందంటే, సిచ్యువేషన్స్ మారినా మారకపోయినా సిచ్యువేషన్ చూసే విధానం అనేది మనకు చేంజ్ అవుతుంది. మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వచ్చేస్తుంది. నేను ఒక ఆత్మని అనే విషయం మనకు తెలుస్తుంది. మనము అప్పటి వరకు ఏంటంటే, నేను ఒక బాడీని ఒక ఫిజికల్ బాడీ లాగా చూస్తే మాత్రం ఎప్పటికైనా మనకి బాడీ అంటే ఎంతైనా భయమే. బాడీ అంటేనే నేను ఒక బాడీని అని అంటే భయం అన్నట్టు. నేను ఒక ఆత్మని అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆ ఆత్మ అనే ఎప్పుడు నేను ఒక ఆత్మని స్పృశిస్తామో దాన్ని, అప్పుడు మనకి ఆ తెలియని ఒక ధైర్యం అనేది వస్తుంది ఖచ్చితంగా. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇట్లా సీనియర్ మాస్టర్లు చెప్పిన అప్పట్లో నేను ఎంతో మంది అసలు అద్భుతం అన్నట్టు. ఇప్పటికైనా మీరు అందరు చూడొచ్చు, పిఎంసి ఛానల్ యూట్యూబ్లో మనకు ఉంటుంది, తెలుగులో అన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది. చూస్తే ఏంటంటే దాంట్లో ఎంతో మంది నాలా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళ 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 అనుభవాలు, సీనియర్ మాస్టర్స్ వాళ్ళ అనుభవాలు అన్నీ కూడా చెప్తారన్నట్టు. దాని ద్వారా మనకి తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది. ఫస్ట్ జ్ఞానం తెలుసుకుంటేనే కదా మనకు భయం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చదువుకునే టైంలో కానీ, మన ఉద్యోగంలో కానీ ఏదైనా విషయం తెలిస్తే ధైర్యం అనేది వస్తుంది, తెలియకపోతే అధైర్యం, భయం వస్తుంది అన్నట్టు. అంటే జ్ఞానం ఫస్ట్ వచ్చింది అనుకోండి, తెలిసింది అనుకోండి అన్ని విషయాలు, అప్పుడు భయం మన దగ్గర ఉండదు. దాన్నే జ్ఞానం అంటాం. జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనకు భయం అనేది ఉండదు. దాని ద్వారా ఈ ధ్యానం చేసుకుంటూ, జ్ఞానం తెచ్చుకుంటూ, ఇట్లా మంచి వాళ్ళతో స్నేహం కూడా చాలా ఇంపార్టెంట్.
ఇవాళ నేను ఆదివారం ఇవాళ మా ఫ్యామిలీ అందరితో తీసుకొని వచ్చాను, మా పాపని, మా మేడంని కూడా. ఎందుకు వచ్చడం జరిగిందంటే స్నేహం స్నేహం అనేది ఖచ్చితంగా చేయాలి మనం. సజ్జన సాంగత్యం అంటాం దీన్ని. సో ఇది స్నేహం మంచి వాళ్ళతో, మన ఈ స్పిరిచువల్ వాళ్ళతో అందరితో కూడా స్నేహం చేస్తుందంటే స్నేహం చేయాలి. ప్లస్ వాళ్ళు మనం ఈ స్నేహం చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారని మనకు ఒకటి ఉంది కదా. సో అట్లా మంచి వాళ్ళతో స్నేహం చేస్తుంటే మనం కూడా మంచి వాళ్ళుగా అవుతాం అన్నట్టు. సో అట్లా మనము ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ రకంగా మనము ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయము, మన ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పట్లో ఆహారం గురించి అంతగా నేను పట్టించుకోపోయేటోని. ఆహారం ఎంత ఇంపార్టెంట్ అనే విషయం నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. అంతెందుకు, మనం సాయంత్రం కాగానే అప్పట్లో నాకు కొంచెం అలవాట్లు ఉండేటివి. ఏవి మన మిర్చిలు కావచ్చు, ఆయిల్ ఫుడ్ కావచ్చు, బజ్జీలు కావచ్చు, ఇట్లాంటివి తినేటోన్ని. రకరకాలుగా అలవాట్లు ఉండేవి. అవి తినంగానే ఎమ్మటే అనీజీ అవుతుంది కదా. కామన్, కొంతమంది పడుతుంది, కొంతమంది పడదు. అట్లనే అది ఈ శరీరం ఎప్పుడైతే మనము సాత్విక ఆహారం అంటే ఈ ఒక జీవిని హింసించి వాటిని తీసుకోకుండా సాత్విక ఆహారం తింటే ఏంటంటే మన బాడీ అనేది దానికి కావాల్సిన ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ కారు ఉంది, కార్ ఇప్పుడు నాది పెట్రోల్ కారు, పెట్రోల్ పోయాలన్నట్టు. దాంట్లో డీజిల్ పోసినా ఏది పోసినా కూడా నడుస్తుంది, నడవదని కాదు. కాకపోతే దాని యొక్క లైఫ్ టైం అనేది తగ్గుతుంది అన్నట్టు. దాని యొక్క లైఫ్ టైం తగ్గుతుంది, పికప్ కానీ ఇవన్నీ కూడా తగ్గుతుంది. చాలా ఉన్నాయి వెహికల్స్, ఇప్పుడు కొద్దిగా పెద్ద హెవీ వెహికల్స్ ఉన్నాయి. వాటికి వాటికి ఇంధనం అనేది దానికి ఒక ఫిక్స్డ్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దీనికి ఒక ఇంధనం ఇది పర్టికులర్ ఇది చేయాలని ఉంటది. అది కాకుండా వేరేది పోస్తే ఏంటంటే అంటే వస్తుంది, రాదని కాదు, తగ్గుతుంది. దాని యొక్క లైఫ్ టైం అనేది తగ్గుతుంది, దాని యొక్క క్వాలిటీ తగ్గుతుంది. సో ఇట్లా ఉంటది అన్నట్టు. సో నాకు ఎప్పుడైతే ఈ శరీరానికి కావాల్సిన ఫుడ్ కూడా ఇవన్నీ కూడా చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా చాలా మారాను. నాకు ఎంతో ధైర్యంగా ఉంది. నాకు ఇప్పుడు సిచ్యువేషన్స్ నా ఆఫీస్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు, ఏదైనా కానీ కొంచెం ఇది వచ్చినా కూడా నాకు అంతే ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే నాకు ధ్యానం ఉంది నా జీవితంలో అనే ఒక గొప్ప ధైర్యం అయితే నాకు ఉంది. సో ఇంకా ఇంకా ధ్యానం చేసి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకొని ఇంకా సీనియర్ మాస్టర్ కలిసి సజ్జన సంగతిని చేసి, నాకు రమేష్ సారు కూడా మంచి హెల్ప్ చేశారు. మంచి గైడెడ్ లాగా, ఒక అన్ని విధాలు ఒక ఒక రిలేషన్ అని చెప్పలేము, ఒక ఆత్మ రిలేషన్ సంబంధించింది. సో అట్లా అన్నట్టు. సో సీనియర్ మాస్టర్స్ చాలా హెల్ప్ చేస్తారు. వీళ్ళు వాళ్ళని కాదు, మనకు కలిసిన వాళ్ళందరూ కూడా మనకు సహాయం చేస్తారు. దీంట్లో మనకి మనకి తెలిసిన ఉండాలి ఇది అని లేదు. ఇంతకుముందు నేను ముసరంబాగ్లో ఉండేటువంటి 4 years, అప్పుడే నాకు పరిచయం అయింది. అప్పుడు నాకు కొత్తపేటలో మహాశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం వచ్చింది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మాధవి మేడం ఉండే. అలా మాధవి మేడం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యానం చెప్పి ఫ్రీగా భోజనం పెట్టి, సో ఇంత ఏంటి ఇదంతా, అంత కరోనా ఇదంతా అని అనుకున్న అప్పట్లో. కానీ అది సహజం అని నాకు తర్వాత ఈ పిరమిడ్ మాస్టర్స్ కి అది సహజం అని తెలిసిన తర్వాత ఇక్కడ కూడా నిర్మలా పిరమిడ్ ఇక్కడ ధ్యాన కేంద్రంలో కూడా ఎంతో అద్భుతంగా యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు మనకి రమేష్ సార్ అండ్ మమతా మేడం. సో ఇక్కడ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎప్పుడైనా వీలైనప్పుడు రావడానికి ట్రై చేయండి. ఆన్లైన్లో చూడండి, డీటెయిల్స్ అనేది దొరుకుతుంది. మనకు అన్ని విషయాలు తెలుసు, మనకి ఎక్కడికి ఎట్లా వెళ్ళాలి, అన్ని దారులు ఎట్లా దొరుకుతాయి, అన్ని విషయాలు మనకు తెలుసు. కాకపోతే మనం ఒక అడుగు అని ముందే వేయాలన్నమాట. అదొక్కటి వేయండి, తెలుసుకోండి, మీరు మంచి విషయాన్ని తెలుసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.